తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్ కన్ను ఇప్పుడు ఏపీపై పడింది. ప్రశాంత్ కిషోర్ వ్యూహాల మేరకు త్వరలో కాంగ్రెస్, టీవీకే జతకట్టబోతున్నాయి. ఏపీలో కాంగ్రెస్ అంటే షర్మిల, తమిళనాడులో టీవీకే అంటే విజయ్. ఈ ఇద్దరు మాస్ ఇమేజ్ ఉన్న నేతలు ఒకటైతే ఏపీ పాలిటిక్స్ మొత్తం మారిపోవడం ఖాయం. వైఎస్ఆర్ వారసత్వాన్ని మోస్తున్న షర్మిలకు యూత్ ఐకాన్ విజయ్ తోడైతే రాష్ట్రంలో సరికొత్త రాజకీయ విప్లవం రాబోతోంది. నిజానికి జగన్ తన సొంత చెల్లెలు షర్మిలను, ఆమె భర్తను అవమానించి పార్టీ నుంచి బయటికి పంపడంపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. జగన్ కు కేవలం పదవి, డబ్బు పిచ్చి తప్ప కుటుంబ బంధాలు, విలువలు అనేవి ఉండవని వైఎస్ఆర్ అభిమానులు నమ్ముతున్నారు. ఈ టైంలో షర్మిల వెనుక విజయ్ వంటి పెద్ద స్టార్ నిలబడితే రెడ్డి సామాజిక వర్గంతో పాటు అసంతృప్తితో ఉన్న వైసీపీ నేతలంతా కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఈ రాజకీయ మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఏపీలో ఎలక్షన్లను డిసైడ్ చేసే రెడ్డి, క్రైస్తవ మరియు మైనారిటీ ఓటు బ్యాంకుపై ఈ కొత్త కలయిక ప్రభావం ఊహించని రీతిలో ఉండబోతోంది. జగన్ తీరుతో ఆగ్రహంగా ఉన్న క్రైస్తవ సంఘాలకు విజయ్ నేపథ్యం, ఆయన క్లీన్ ఇమేజ్ కొత్త భరోసాను ఇస్తున్నాయి. షర్మిల పట్ల ఉన్న జాలికి విజయ్ పాపులారిటీ తోడైతే ఈ వర్గాలన్నీ షర్మిల, విజయ్ ద్వయం వైపు ఏకపక్షంగా మొగ్గు చూపవచ్చు. విజయ్ రాకతో కేవలం ఫ్యాన్సే కాదు, తటస్థ ఓటర్లు కూడా షర్మిల నాయకత్వానికి జై కొట్టేలా ప్లాన్ రెడీ అయింది. ప్రశాంత్ కిషోర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ ను రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టడమే ఈ కూటమి అసలు లక్ష్యం. ఇదే జరిగితే జగన్ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం. కుటుంబ విలువలను కాపాడే వారసురాలిగా షర్మిలకు, నిబద్ధత గల నేతగా విజయ్ కు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే వీరిద్దరూ కలిసి ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది. పాత సమీకరణాలన్నీ తలకిందులై షర్మిల, విజయ్ ద్వయం రాష్ట్ర భవిష్యత్తును శాసించే స్థాయికి చేరుకోవడం గ్యారెంటీ.